మరి అటువంటి తల్లి శివాలయం పోతున్నదాట అవ్వా ఎంత మోసం చెల్లిపోతుంది మా గురించి అటువంటి కోటి మామూలు మీకు కట్టి మా తోడ చెల్లి తాను వెళ్ళిపోయారు పట్నం మీనా 12 పొలమారు మీనా అటువంటి ఈనాడు సాగు కబరాగదాట సరికారు రకమాగదాట సచ్చిన వార్త అటువంటి ఊరంతా ఎరగగానే ఊళ్ళో ఉన్న ప్రజలకు తెలవంగానే దానం చేసిన రాజ్యాల రాజు అటువంటి ఆనందం ఆరాజు ప్రాణం పోయిందాట ఆ తల్లి దుర్సాని అటువంటి ఏనాడు కనుక ఆ తల్లి అటువంటి ప్రాణం పోయిందాట వరద సుందరి ప్రాణం పోయిందాట నాని రాజుగారి లోగిళ్ళకి ఎరవచ్చి 7 కొడుకులు చెరిన పట్టుకొని ఏడుతుంటే 7 కోడల్ని ఏడుతుంటే ఏడ్చిన మీ తల్లి లేచి రాదు మరి చూసినా మీ తండ్రి లేచి రాదు ఏడ్చిన మీ తల్లిదండ్రి లేచి అతర కొడుక అన్న కొండకపోదు అంగిన పొద్దాకపోదు చనిపోయిన సింహం ఇంటి ముంగటుంటే ఆసన పడుతుంది కాట్నాల గడ్డకు కాళేసి వద్దామన్నారు పెద్ద గడ్డకు కాళేసి వద్దామని చింతయ్య సాగులో తిరిగేందుకు చెక్కలతో ఆవిడ సాగులో మరిగేందుకు చెక్కలతో అని అద్దగతం మిగులకు అన్నం వేసిండ్రు భార్య భర్తలే అని పోతే ఒకటే కాడాట ఒకటే పేరనాట అటువంటి తండ్రి కొడుకులు చచ్చిపోయినా ఒకటే పేడ కడతారు ఒకటే కాటనం వేస్తారు బిడ్డలు చచ్చిపోయినా ఒకటే కాడు ఒకటే పేడ కడతారాట గడ్డలు కాటనం ఏనాడు తయారు చేసిండ్రు పొడుగు కట్టెలు తెచ్చి వడ్డకు కట్టెలు తెచ్చి ఏనాడు పాడని తయారు చేసి పటపటమని 10 మంది పడుతుంటే నిండు ముత్తైదు తలలు పండు ముత్తైదు తలలు కళ్ళ చూసిండ్రు భర్త కన్నా ముందు అటువంటి 5 నిమిషాలు అటువంటి ఏనాడు ముందు భార్య ప్రాణం పోయింది కాబట్టి భర్త కన్నా ముందు అటువంటి ఏనాడు భార్య ప్రాణం పోతే ముత్తైదు సావట ముత్తైదు సావంటే అటువంటి ఏనాడు పార్వతమ్మ రూపం ఉంటది అన్నదల్ని తీసుకుపోయి జాలారు బండిలో పడతారు తడుపుడి దానం చేయించిండ్రు కొత్త జాకెట్ తొడిగి కొత్త సీర కట్టి మరి దూసి ముడిచి కొప్పులేసి కొప్పులు వచ్చి మళ్ళీ పూలు పెట్టి కదా గంధం పెట్టి రూపాయలు బొట్టు పెట్టి అన్న తల్లికి అటువంటి ఏనాడు భార్య భర్తలు చుండబెట్టి వాళ్ళు గంగోడి హారమయ్యం పోసి పాడలో పరమంట పెడితేనే పార్వతీ పరమేశ్వరులు లెక్క కొడుతున్నారు రాజు అటువంటి తల గొర్రె పెట్టుకొని కొత్త కొండ బుధాన పెట్టుకొని ముందు నడుతుండు అటువంటి ఏనాడు 7 అన్నలు 6 అన్నదమ్మలు ఏడుచుకుంటూ వస్తున్నారు చిన్నారి చెల్లెలు అటువంటి ఏనాడు పెద్దది దుర్గవతి కోడలు అటువంటి ఎత్తుకొని కడల్లో పెట్టుకొని కట్నాల గడ్డకు బయలుదేరినారు అటువంటి తల్లిదండ్రి మొగాలు ఎనబడి చేతుల పొరులున్నా గమ్మున్నా అటువంటి పని ఎక్కడ ఉన్న కానీ పని పెట్టి తల్లిదండ్రి మొగాలు చూస్తున్నారాట ఎందుకు అంటే మరి అటువంటి చనిపోయిన మొగాలు చనిపోయిన మొగాలు మళ్ళీ మనకి ఎనబడి కాబట్టి చేతుల పని చేతి నుంచి పెట్టి ఉరికొచ్చి మొగాలు చూస్తున్నారాట మరి అటువంటి కనుకనే తల్లిదండ్రి కింద దించిండ్రు ముంగటంలో వెనక ఉండడానికి ముంగట ఉండడానికి దూరం చుట్టాలు బంధువులు తల్లిదండ్రి మొగ్గలు
చూడాలని అవు ఆనాడు ఇప్పుడు పుట్టిందాక బియ్యం పోతారాట బియ్యంలో బల పసుపంటేనేమో పార్వతమ్మ స్వరూపం కుంకుమ అంటే లక్ష్మీదేవి స్వరూపం మరి బియ్యం అంటే సరస్వతమ్మ స్వరూపం అంటే అవ్వా అవి మూడు ఎత్తినే తులకు ఇప్పుడు వెళ్ళ బియ్యం అయితే ఆటనే అవ్వా ఇప్పుడు వెళ్ళాలి కాదు ఇప్పుడు వెళ్ళ బియ్యం పోసి పోయిందాని పాడుతుంటే పాడవో పైన భగవంతుడు కూడా పాట పాడుకుంటచ్చి కాడు లోపల కట్టె పుల్ల వేసిపోతున్నాడ సత్యపౌరది అతను ముంగల రూపాన్ని లెక్క పెట్టకూడదు కుక్క ముంగల సత్యపుతే ఆడెప్పుడు ఇక్కడో కుక్క ఎప్పుడు ఎక్కడో అనుకుంటున్నాడు కుక్క అతను ముంగల రూపాన్ని లెక్క పెడితే అతను లక్ష కొడుకు అన్ని అని కొడుకులకే రాదు 1 లక్ష రూపాయలు ఇచ్చేమో కింద కొడుకులకే పెంచుకుంటుండు కొడుకులకే ఇస్తుండే నాకు అనుకుంటున్నా అని చెప్పి పైసలు లెక్క పెట్టన్నా అతను చూసిందనుకో అతడు గురవంతుడు ఏమన్నాడు మామయ్య మా పాలలు మీతో బోరేసుకున్నారు ఫుల్ సక్సెస్ నేను ఫుల్ అంటే నాకు 1 లక్ష రూపాయలు ఇస్తే నేను ఒక బోరేసుకునే కిందితో అంటాడట ఇక మామయ్య అనుకుంటాడు అల్లుడు ముంగడ రూపాయలు లెక్క పెట్టి ఇష్టో బాగున్నది ఎదుకోతో బాగున్నది పైసలు కావు నేను ఒకటి తెచ్చిన నీకు 1 లక్ష రూపాయలు మాత్రం అయితేనే కానీ ఏడాది వరకు తిరిగి మళ్ళీ నాకు కట్టాలి చెప్పి 5 లక్ష రూపాయలు చేతులు పెడతాడు చేతులు పెట్టినాక అల్లుడు ఏం చెప్తాడు తాగుబోతుల సోమలు బట్టి తాగుబోతుల తిరుగుబోతుల సోమలు బట్టి తిరిగిపోతులు అయిపోతుందా అట్లా అట్లా అన్నెల్లా అడాది దగ్గరికి వచ్చే అడాది నాడు అల్లుడా ఇంకా పైసలు ఇవ్వబోతు అని అన్న దగ్గరికి పోతే
పాడైనాయి నువ్వు ఎంత గురుకుంటున్నావు నేను కింద పోరెత్తే ఒక బొట్టు అంత దుమ్మెరయింది ఒక్క బొట్టు నీ పైసలు నీకు కావాలంటే నీ బిడ్డ నీ ఇంటికాడ నీ పైసలు వచ్చేదాకా నా ఇంటికాడ నేను బిడ్డ నా పైసలు కావాలని అడుగు అడుగుతాడు లెక్క పెట్టకూడదు అతనికి బాకీ ఇవ్వకూడదు ఊళ్ళ కన్న బిడ్డలు ఇవ్వకూడదు అటువంటి తనాలతో ఇంటి కట్టిన ఖర్చు తీసేసిండ్రు కట్నం పైన వంట పెట్టంగానే అటువంటి పెద్ద కొడుకు బాణంపు రాజు అటువంటి కలవర్రై పెట్టంగానే కట్నం చేసిండ్రు సచ్చినాడు ఉన్నత దుఃఖము కాట్లో పెట్టినప్పుడు ఉండదట కాట్లో పెట్టినప్పుడు ఉన్నత దుఃఖము ముఖాలు మంటి నీళ్ళలో మునిగినాడు ఉండదట ముఖాలు మంటి నీళ్ళలో మునిగినాడు ఉన్నత దుఃఖము తల్లిదండ్రి పేరు మీద దీపం ముట్టిద్దరు ఇంటిలో ఇల్లా ఇంటి లోపలికి వచ్చి దీపానికి దండం పెట్టినప్పుడు ఉండదట వచ్చి అటువంటి దీపానికి దండం పెట్టినప్పుడు ఉన్నత దుఃఖము 11 అటువంటి చిన్నకర్మనాడు ఉండదట చిన్నకర్మనాడు ఉన్నత దుఃఖము 11 రోజుల దినకర్మనాడు ఉండదట 11 రోజుల దినకర్మ చేసిన నాడు ఉన్నత దుఃఖము మాస్కన్నాడు ఉండదట ఇలా మాస్కన్నాడు ఉన్నత దుఃఖము ఏడాది మాస్కంతో అందరిని అర్పిస్తాడు పైనున్న దేవుడు ఎందుకంటే మరి ఏడ్చి ఏడ్చి చనిపోయినతో ఇంకోరు చచ్చిపోతారా మరి అటువంటి గుండెలు బండ చేసుకొని బతకల్లాని చనిపోయిన ఆరుల ఇంటి మీద అటువంటి బతిన ఒక్క రౌతెత్తరట భగవంతుడు సెల్లిళ్ళ తాను చేసి సెల్లెనెత్తుకొని ఇళ్ళకి వచ్చినారు దేవుడా లోయళ్ళకి వచ్చారు కల్లా ఇల్లు శుద్ధి చేసి మరి కన్నతల్లి పేరు మీద దీపం ముట్టించింది అమ్మా ఇంటి ముంగట రోకలి బండ అడ్డ వేసిన రోకలి బండ దాటి దీపాన్ని దండం పెట్టి ఎవరికి వారు వెళ్ళిపోతున్నారు చెల్లెని ఎత్తుకొని ఓ దేవుడా ఆ 7 కలకల కన్నీరు పెట్టుకుంటా అట్లా 3 రోజులు గడిచింది 3 రోజుల నాడు అటువంటి తల్లిదండ్రి పేరు మీద అటువంటి స్థిరకరం అంటే అటువంటి పక్షి కట్టిండ్రు 5 రోజుల్లో ఆడబిడ్డలు అక్క ఇళ్లలో ఉంటే అటువంటి ఏదో ఇంత వేసి అటువంటి శినకర్మ చేసిండ్రు 11 రోజుల్లో పెద్దకర్మ చేసిండ్రు 11 రోజుల అటువంటి ఏనాడు దినకర్మ చేసిండ్రు అటువంటి ఏనాడు తల్లి బిడ్డ కాబట్టి సరోజన దేవుని పట్టుకొని అటువంటి ఓబామా నా చెల్లె పైలం అటువంటి బిడ్డను నోట పెంచమని అటువంటి ఈనాడు పెద్దది దుర్గవతి చేతులు పెట్టిండ్రు తననే లోటు తీరాలి ఆ బిడ్డ అని చెప్పి ఎట్లా ఎంచుకుంటున్నారు 7 వదినలైనా పచ్చి బాలు వసేరి
అటువంటి ఏనాడు పుట్టని కట్టలు చేసి తల్లిదండ్రి మోకరి సమక్షలు నెత్తి మీద పెట్టుకొని ఇంటికి వచ్చే వరకల్లా పిల్లలను నడిచి చిన్నగా నడుచుకుంటా బాబు అమ్మ అని అంటే ఎంతో సొమ్ము అనిపిస్తున్నాగా వాళ్ళని చూసి అటువంటి వచ్చిన బాధలు మర్చిపోయి నా బిడ్డ మాట్లాడుతుంది నా కొడుకు మాట్లాడుతుంది నా కొడుకు మాట్లాడుతున్నాడు సత్తు తగ్గి చేసుకుంటా అయ్యో ఇదెల్లా బిడ్డాను వాళ్ళు ఎలా మరి ఊరు లోపల బడి ఉన్నది ఆ బడికి ఎత్తుకపోవాలి నువ్వు ఎత్తుకపో నేనా వారికి బక్కపోవడం నువ్వు పక్కనే ఉంటుంది నేను పక్క అవునే మన ఆడపిల్ల దగ్గరికి పోదామని ఆడపిల్ల దగ్గరికైనా ఎట్లా బయలుదేరి వస్తున్నారు ఆ రోజు నెలైనా బొంగరాలు బొంగరాలు ఆడేటి కూడల్లా నేను నేను ఆడుకుంటున్నా కాదు ఆడుకుంటున్నాను ఆడుకుంటున్నా ఏ మాట కచ్చకాయలు కచ్చకాయల బండి ఇగో మా అద్దాల చిట్టుతో ఆడుతున్నా ఎక్కించినావు ఆమె ఓడిపోయింది ఏంటిది ఆట ఓడిపోయింది ఆమె దేకుతుంది ఓడిపోయితే దేకిపిస్తున్నా నేను దేకిపిస్తున్నావు అయితే ఆమె మీద పల్లెలు ఎక్కించిన బిడ్డ నువ్వు ఆటలు ఆడే వయసు కాదు ఇప్పుడు ఆటలు ఆడే వయసు కాదు సుద్దరి వంశం లోపల పెట్టలేవు రాజుల వంశం లోపల పెట్టలేవు రాజుల వంశం లోపల పెట్టినప్పుడు చదువు ఛాత్రాలు నేర్వాలంటారు సాయబల్లం సాయ నేర్వాలంటారు నా బిడ్డ రాయన కళ్ళ బిడ్డ గురుకులం లోపలికి పోదామా బడికి పోవాలి నీ అవ్వ నేను రావా బిడ్డకి అవడం బాగా రావా నేనా అంగన్వాడికి పోతా అంగినబడి కాదు అంగని బడి ఆడిపోతే ఆయమ్మ గుడ్లు పెడుతుంది గుర్రాలు పెడుతుంది గుడ్లు పెడుతుంది గుర్రాలు పెడుతుంది కాదు గుడ్లు ఆయమ్మ గుడ్లు పెట్టి
వస్తే మంచిగా పండ పెడుతుంది ఆయమ్మ బల్లెనా తొడ మీద తొడ మీద పండ పెట్టుకుంటుంది బిడ్డ జో పడుతుంది. నువ్వు ఇప్పుడు అంగన్వాడీ పోయే వయసు అయిపోయింది, 5 ఏళ్ళు అవుతుంది. నీకు ఇప్పుడు 5 ఏళ్ళు పడ్డాయి కాబట్టి నువ్వు ప్రైమరీ స్కూల్ లో పోవాలి. ప్రైమరీ స్కూల్ లో మంచి చదువు శాస్త్రం నేర్వాలి బిడ్డ. బడికి పోతే ఏమత్తది? బడికి పోతేనా మంచిగా చదువు వస్తుంది. చదువు వస్తే చదువు వచ్చినాక మంచిగా ఉద్యోగం వస్తుంది నీకు, మంచిగా చదువుకున్నావు. నాకు ఉద్యోగం వస్తుందా? ఉద్యోగం వచ్చినాక నీకు మంచి జాబ్ ఉన్నదని ఒక పిల్లగాన్ని తీసుకొచ్చి మంచిగా రంగరంగ వైభవంగా గవ్యత్తం. నాకు లగ్గమా? ఇప్పుడు కాదు, పేరు పెద్దగైనాక దర్శనం చేసుకో సపరేట్. ఆయన గడ్డ తిరుగుతూనే ఉంటాడు. నాకు పెళ్లి అయినాక నీకు పెళ్లి అయినాక ఇక చిన్నగా వెళ్ళాక కాపురం నడుస్తుంది. ఎట్లా నడుతుందో ఆ కాపురం నడిచినాక 2 పిల్లలు కొడతారు. నేను మమ్మీని అయితేనా? మమ్మీ అవుతావు. నాకు పిల్లలు పెట్టాక వాళ్ళు పెద్దగా అవుతారు. వాళ్ళు పెద్ద అయినాక వాళ్ళు చదువు ఛాత్రాలు నేర్చుకుంటారు. వాళ్ళు పెద్దగా అయినాక వాళ్ళకి లగ్గాలు అవుతాయి. అయినాక వాళ్ళకి లగ్గాలు అయినాక వాళ్ళకి పిల్లలు కొడతారు. వాళ్ళకి పెట్టాక వాళ్ళ పిల్లలకు లగ్గాలు అవుతాయి. వాళ్ళ పిల్లలకు లగ్గాలు అవుతాయి. వాళ్ళకి లగ్గాలు అయినాక పెద్ద మనిషి అయినాక బొందలు పోతావు. నీ అవ్వగా బొందలు పోయే చదువు నాకెందుకే? 4 బర్రె ఇస్తే బర్రం కాసుకుంటా. ఇగో అత్తగా నన్ను ఎక్కువ అబ్బో నేను మొత్తం బిడ్డ బిడ్డ నువ్వు 15 వస్తే నేను తట్ట పట్టుకుంటా. మీ నాయన బిడ్డ నన్ను ఎక్కుంటే వస్తా నేను. అబ్బో నిన్ను ఎత్తుకుంటే ఏముంటారా బిడ్డ? ఎంత ఉంటది? ఇంతే ఉంటుంది. మరి కాయ ఎంత ఉంటది? కాయ ఇంత దొడ్డు. మరి తీయ కాయ బరువు అవుతుంది. నువ్వు కథ చెప్తే నాకు నిద్ర వస్తుంది. మంచి లేదా ఎట్లా ఎక్కువ ఎత్తుకుంటాను బిడ్డ. నా బిడ్డ నా బిడ్డ తీయకు కాయ బరువైతుందా? ఏ బిడ్డకైనా ఏ తల్లికైనా కొడుకులు బిడ్డలు బరువు కాదమ్మా. రాత అయినా కానీ గుడిసెలు ఉన్న తల్లిదండ్రికి కొడుకు అంటారు. బిడ్డ చిన్న పెద్ద దుర్గాబాయ్ అయినా బిడ్డ నాకన్న బిడ్డ అని బిడ్డ నా బిడ్డ బిడ్డ అయిపోతు నా బిడ్డ రావే రావే కన్నా బిడ్డో. తల్లులు ఎక్కడుంటే పిల్లలు వల్లర చేస్తారు. మీలో గిళ్ళకు మీరెళ్ళి పొమ్మని ఏనాడు పంతులయ్యే వరకిండో మరి బల చేతుల్లో పలక బలపాన్ని చేతుల్లో పెట్టిండు. పంతులయ్య చూసిన కన్నబిడ్డ సరోజన దేవి చేతుల్లో ఒక పలక బలపాన్ని చేతుల్లో పెట్టి సరస్వతి శివాయ సరస్వతి శివాయ శివాయ
పోతున్నదమ్మా ఇంతకన్నా బిడ్డ 12 ఏళ్ళ బిడ్డ ఏనాడు అవుతున్నది 12 ఏళ్ళ బిడ్డ ఎదుగుతున్నాయి పడికి పోతున్నది ఇంటికి వస్తున్నది అన్నం తింటున్నది మళ్ళీ పడికి పోతున్నది 12 ఏళ్ళ బిడ్డ ఈనాడు ఒకనాడు ఇక్కడ వరుస కాలం